గ్రూప్ 1 పై బ్రేక్. ప్రస్తుతానికి నియామక పత్రాలు ఇవ్వద్దు, సర్టిఫికెట్ల తనిఖీ కొనసాగించుకోవచ్చు. హైకోర్టు మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. గ్రూప్ 1 నియామకాలకు సంబంధించినటువంటి విషయంలో ఇది కీలకమైనటువంటి వార్త అనే చెప్పుకోవచ్చు. గ్రూప్ 1 నియామకాల విషయంలో హైకోర్టు గురువారం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతానికి నియామక పత్రాలు జారీ చేయరాదని, సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియను యథాతథంగా కొనసాగించవచ్చని పేర్కొంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, దీనిపై న్యాయ విచారణకు ఆదేశించాలని కోరుతూ భువనగిరికి చెందిన మట్ట పరమేష్ మరో 19 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. హైదరాబాద్లో కేవలం 2 కేంద్రాల నుంచి పరీక్షలు రాసినటువంటి 71 మంది ఉద్యోగాలకు ఎంపిక కావడం పట్ల అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఏందనేది చూడాలి. ఒకవైపు రాముల్ నాయక్ కోడలు విషయంలో కూడా కొన్ని అభిప్రాయాలు వెలిపించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నేతలు. రాముల్ నాయక్ దానికి సంబంధించినటువంటి విషయంలో ఎక్స్ఎమ్మెల్సీ రాముల్ నాయక్ కాంగ్రెస్ పార్టీ నేతకు సంబంధించి ఆమెకున్నటువంటి మొత్తము స్టడీ బ్యాక్గ్రౌండ్ను, ఆమె ఎట్లా చదువుతుంది, ఏం కథ అనేది కూడా మొత్తం ఆయన అయితే ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇప్పుడు ఈ 71 మంది కేవలం 2 కేంద్రాల నుంచి ఎంపికైనటువంటి సందర్భంలో దీనికి కూడా మరి దీనికి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, లేకపోతే ఆ యొక్క 71 మందిని మళ్ళీ స్పెషల్గా ఏమన్నా ఎంక్వైరీ చేస్తారా ఏందనేది కూడా ఒక ప్రశ్నగానే కనబడతా ఉంది. చూడాలి మరి.